ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న స్థానిక పోరుకు తెలంగాణలో తెరలేచింది. జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మొత్తం 5749 ఎంపీటీసీలు 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ఇక మొత్తం 12,733 గ్రామ పంచాయతీలకు గాను 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు ఎస్ఈసీ రాణి కుముదిని. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 3 విడతల్లో వార్డు సర్పంచ్ ఎన్నికలు, 2 విడతల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామన్న ఎస్ఈసీ గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 31తో పాటు నవంబర్ 4, 8న 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇక పోలింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వివరించారు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ బలరాం లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు బలరాం. థ్యాంక్ యూ రాధిక. మొత్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్టకేలకు జరగడానికి ఒక షెడ్యూల్ అయితే అనౌన్స్ అయింది. అయితే ఈ షెడ్యూల్ ఎంతవరకు పూర్తవుతుంది అన్నది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇవాళ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు వివాదాలు ఉన్న నేపథ్యము, దానికి సంబంధించి రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వం కొంత తగ్గించడము, ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారంటూ చేస్తున్న ప్రకటనలు, దానికి అనుగుణంగా తీసుకొచ్చిన జీవో కూడా దాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే కోర్టు కోర్టులో ఆల్రెడీ చర్చ జరుగుతోంది. కోర్టు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,67,03,168 మంది మొత్తం ఓటర్లు ఉంటే అందులో పురుషులు 81,65,894 మంది ఉంటే మహిళలు 85,36,770 మంది ఉన్నారు. మొత్తంగా ఈ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జాప్యం జరిగిన నేపథ్యము, స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతాయనే ఒక ఆందోళన ఉన్నది. ఇప్పటికే కోర్టు కూడా ఆదేశించింది సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించిన ఆదేశాలను కూడా ఇప్పటికే మనం చూసాం. అయితే దీని మీద జరుగుతున్న రాజకీయపరమైన వ్యవహారాలు ఎలా ఉన్నా ఇవాళ అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం మొత్తంగా ఇవాళ కాసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గారు అనౌన్స్ చేసిన లెక్క ప్రకారం చూసుకుంటే ఆమె కాసేపటి క్రితం ఇవాళ 11 గంటలకు షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అక్టోబర్ 9న రాబోతోంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 2 దఫల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అవి అక్టోబర్ 23, 27 తేదీల్లో 2 దఫల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ. అదేవిధంగా 3 దశలుగా స్థానికంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా వార్డు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8వ తేదీల్లో ఈ 3 దశల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ అదేవిధంగా వార్డు ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో చూసుకుంటే మనము మొత్తంగా రాష్ట్రంలో 565 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే 5,749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు చూసుకుంటే అదేవిధంగా గ్రామ పంచాయతీలు చూసుకుంటే 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వార్డులు చూసుకుంటే 1,12,288 వార్డులు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం చూసుకుంటే పోలింగ్ స్టేషన్లు
జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు 31,300 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా వార్డు ఎన్నికల కోసం 112,474 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తంగా 11వ తారీఖున అక్టోబర్ అన్నీ సజావుగా ఎన్నికలు కనుక జరిగితే నవంబర్ 11వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది. రెండు ఒకటేసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కాసేపటి క్రితమే ఏదైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారో, షెడ్యూల్ అనౌన్స్ చేసిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఇప్పటికీ అమల్లోకి వచ్చేసింది. కోడ్ అమల్లోకి రావడం ద్వారా ఇక అంటే రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు ఏమి ఉండే అవకాశం లేదు. అందుకే కాసేపటి క్రితమే గవర్నమెంట్ తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ విషయంలో లోకల్ బాడీస్ ఎన్నికల్లో కొంత ఒక కన్ఫ్యూషన్ అయితే ఇప్పటికి కూడా ఉంది. 3 పిల్లలు ఉన్న వారికి అనర్హులుగా ఇప్పటికే గతంలో నిబంధనలు ఉన్నాయి. దాన్ని మేము సవరిస్తామని చెప్పేసి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తూ వచ్చింది. అటువంటి నిబంధన ఏది ఉండదు అని చెప్పి. కానీ ఇంతవరకు ఇవాళ అనౌన్స్ చేసిన దాంట్లో మాత్రం ఆ విషయంలో ఏమాత్రం స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏది జరిగినా ఎన్నికలు కనుక ప్రక్రియ సజావుగా జరిగితే నవంబర్ 11 తర్వాత కొత్తగా సచివాలయాల్లో కొత్త పాలకులు రాబోతా ఉన్నారు అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఎన్నికలు సజావుగా జరిగితేనే సాధ్యమవుతుంది అన్న విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఇప్పటికే రాజకీయపరమైన విమర్శలు పరస్పరం రెండు పార్టీల మధ్యన అధికార పక్షము అదేవిధంగా విపక్షాల నుంచి రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే కొన్ని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 14 ఎంపీటీసీ స్థానాలు అదేవిధంగా 27 గ్రామ పంచాయతీలు 246 వార్డులకు ఎన్నికలు జరగట్లేదు. ఎందుకు అని చెప్పారంటే అక్కడున్న స్థానిక కారణాలతో హైకోర్టు నుంచి లేకపోతే స్థానిక కోర్టుల నుంచి స్టే ఉండడంతో ఈ వార్డులకు లేకపోతే ఆ గ్రామ పంచాయతీ స్థానాలకు సంబంధించి వాటిని మాత్రం ఆపేసి మిగతావన్నీ కూడా సజావుగా నిర్వహించాలన్న ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పనంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే ఇవన్నీ కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతినే జరగబోతూ ఉన్నాయి యాజ్ యూజువల్గా. అయితే ఈ ఎన్నికలు సజావుగా జరిగితే కనుక రాష్ట్రంలో మరి 11వ తారీఖున కొత్త పాలక వర్గం రాబోతా ఉంది అన్న విషయం స్పష్టమవుతోంది. రాధిక, తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరి షెడ్యూల్ పై రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉంది? రాధిక, ఖచ్చితంగా రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది అన్న విషయం మాత్రం ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆరోపణ. అదేవిధంగా ఖచ్చితంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేమంతా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పనంటూ అన్ని పక్షాల నుంచి ముఖ్యంగా ఇవాళ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేస్తూ ఉంది. 3 పార్టీలు ట్రయాంగిల్ ఫైట్ కనబడతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల. అయితే బీజేపీ అన్ని చోట్ల పూర్తి స్థాయి బలం చూపించినప్పటికీ ఇప్పటికే 8 ఎంపీ స్థానాలు ఉండడము, 8 మంది ఎమ్మెల్యేలు ఉండడము బీజేపీకి కొంత బలం చేకూరుస్తున్న పరిస్థితి. ఆ రకంగా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడంతా కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. మిగతా చోట్లలో 1-on-1 కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా పార్టీలు ఇప్పటికే అనౌన్స్ చేసి ఉన్నాయి. మేము స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ మిగతా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇవాళ ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ హైకోర్టు తీసుకునే నిర్ణయాల మీదే ఫర్దర్గా ఉండే అవకాశం ఉంది. అయితే జనరల్గా హైకోర్టు అన్ని సందర్భాల్లో అంటే జనరల్గా ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేకపోతే ఎన్నికల సంఘం షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం చూపేది. చాలా సందర్భాల్లో అటువంటి పరిణామాలు ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో జరిగిన చర్చల్లో ఖచ్చితంగా హైకోర్టు ఒక విషయం చెప్పింది, మీరు షెడ్యూల్ అనౌన్స్ చేసినా సరే మేము ఈ విషయాన్ని విచారించబోతున్నామని చెప్పింది. ఈ రకంగా విచారణ 8వ తారీఖు ఉన్న నేపథ్యంలో ఇవాళ రాజకీయ పార్టీల మధ్య ఆ పరస్పరమైన విమర్శలు అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, అయితే బలరాం, మళ్ళీ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల వివాదం కొనసాగుతున్న ఈ క్రమంలో ఇదే ఇష్యూపై అక్టోబర్ 8న హైకోర్టు విచారణ ఎలా ఉండబోతుందంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
రాధిక ప్రధానంగా ఇదే అంశం ఇవాళ రాష్ట్రంలో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఒక సందేహాన్ని లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఆ సందేహాన్ని కలగడానికి కారణం ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉందా లేదా. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి ఈ విషయంలో. అంటే 50% రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పి రాజ్యాంగపరమైన కొన్ని నిబంధనలు ఉన్న నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎక్కడా నిలబడని ఇటువంటి జీవోలు ఇక్కడ నిలబడే అవకాశం ఉందా లేదా అన్నదే ఇవాళ ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే సరైన ప్రాసెస్ చేయలేదు. దాంట్లో ముస్లింలను కలపడం ద్వారా ఇవాళ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్లను కూడా వాడుకుంటోంది అని చెప్పినట్టు ఇప్పటికే బీజేపీ అనౌన్స్ చేయడము, వీరిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతూ బీసీలకు మోసం చేస్తున్నారని చెప్పనంటూ బీఆర్ఎస్ చెప్పడం, ఇవన్నీ ఒకవైపు పొలిటికల్ చర్చలు జరుగుతూ ఉంటే ఇప్పటికే రెడ్డి జాగృతి సంఘంకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఈ విషయంలో చర్చ జరిగింది. ఈ రకమైన రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఇవాళ రాజ్యాంగం పరంగా వచ్చిన నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పిన ఇప్పుడు ఏదైతే వాదిస్తున్నారో ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. అయితే పూర్తి స్థాయి విచారణను మేము అక్టోబర్ 8 నుంచి ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యం. మరి అటువంటిప్పుడు 9న నోటిఫికేషన్ రాబోతా ఉంది. 9న నోటిఫికేషన్ రావడానికి ఒక్కరోజు ముందు ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. హైకోర్టు విచారణ తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం జరగబోతోంది అన్న విషయం చూడాలి. ఖచ్చితంగా ఇప్పటికే రాజకీయ పార్టీలు చాలా వరకు చెప్తున్న మాట ఇవాళ ప్రొసీజర్ పాటించలేదు, చేయాల్సిన నిబంధనలకు అనుగుణంగా జరగలేదు, ఖచ్చితంగా కోర్టు ఆపేసే అవకాశం ఉంది అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం ఒకవైపు చూస్తుంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఎవరైనా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునే ప్రయత్నం జనమే చేసుకోవాలి అని చెప్పనంటూ ఈ రకమైన పొలిటికల్ స్టేట్మెంట్స్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మెసేజ్ కనుక నిజంగా ఏదైనా పబ్లిక్ మీద ఇంపాక్ట్ చూపిస్తే రేపు వారిని అందరినీ అడ్డుకోవడానికి ఏదైనా పబ్లిక్ మూవ్మెంట్ టైప్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అటువంటిదే జరిగితే కోర్టులు ఏ రకంగా చూసే అవకాశం ఉంది? ఈ మొత్తం పరిణామాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే పరిణామాలు ఖచ్చితంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లు 42%తో ఎన్నికలు జరిగితే అది నిలబడుతుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన ప్రశ్నగానే ఉండే అవకాశం ఉంది. 8వ తారీఖున జరిగే చర్చ, హైకోర్టు తీసుకునే నిర్ణయం, ఆ రోజే హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే వాయిదా వేసుకోమని చెప్పనంటుందా, నోటిఫికేషన్ వాయిదా వేసుకోమని సజెషన్ ఏమైనా ఇస్తుందా, లేదు ఆపండి అని చెప్పి ఆ రోజు ఏమైనా స్టే ఇవ్వబోతోందా, ఏ విషయం జరగబోతోంది ఆ రోజున కోర్టులో జరిగే వాదనలను బట్టే ఒక్కరోజు ముందు ఏదైతే నోటిఫికేషన్ రావడానికి ఒక్కరోజు ముందు మనకందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పొలిటికల్ విమర్శలు అయితే అన్ని పార్టీల మధ్య మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము కట్టుబడి ఉన్నాము, మేము కామారెడ్డి డిక్లరేషన్కి కట్టుబడి ఉన్నాము, కామారెడ్డిలో ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పామో అదే దానికి అనుగుణంగానే ఈరోజు జీవో తీసుకొచ్చాము, ఎన్నికలు జరిపించబోతా ఉన్నాము, అదే రకంగా మా కమిట్మెంట్ను మేము చూపించుకున్నామని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇవాళ బీజేపీ అదే విషయంలో మరో వాదన వినిపిస్తోంది. ఖచ్చితంగా ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్గానే ఇవాళ బీజేపీ దాన్ని వర్ణిస్తోంది. బీజేపీ చెప్తున్న ఆర్గ్యుమెంటు ఖచ్చితంగా అందులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం చేసే ఇటువంటి ప్రక్రియను మేము సపోర్ట్ చేసే అవకాశం లేదు అని గతంలో చెప్పిన పరిస్థితి. అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ అంశానికి మాత్రం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆల్రెడీ సపోర్ట్ చేసిన నేపథ్యము. ఇదే అంశాన్ని ఈ జీవో తీసుకొచ్చినప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. రామచంద్రరావు చెప్పినప్పుడు చాలా స్పష్టంగా మేము ఈ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే ఇవాళ కోర్టు అడ్డుకోకుండా ఉంటే రెండు పక్షాల నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ దీనంతా కూడా అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయనే ఒక ఆర్గ్యుమెంట్ని ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ తీసుకొని ముందుకొచ్చింది. ఇవాళ ఈ విషయంలో ఇవాళ ఎన్నికలు జరిగితే పర్లేదు, కానీ జరగకుండా ఏ చిన్న పొరపాటున ఆగిపోయినా
దానికి అంతటికీ 2 పార్టీలే కారణం అనే ఒక వాదనను బీఆర్ఎస్ స్పష్టంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి ముందు నుంచే ఈ విషయంలో బీఆర్ఎస్ చాలా స్పష్టంగా ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చింది. 2 పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల కమిట్మెంట్తో లేవు అనే ఒక వాదనను బీఆర్ఎస్ ఇప్పటికే చెప్తూ వచ్చింది. రాధిక. రైట్ బలరాం. స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది, మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి